హాయ్ మై డియర్ వ్యూవర్స్, మనం సంఖ్య వ్యవస్థ చెప్పుకుంటున్నాము. సంఖ్య వ్యవస్థలో ఇది మూడో వీడియో. సంఖ్య వ్యవస్థ ఇంతకుముందు 2 వీడియోలు చెప్పిన దానికి కంటిన్యూయేషన్ ఇది. దీంట్లో ఇప్పుడు 3, 2, 4, 5 ఉంది. దీన్ని చదవండి ఎట్లా చదువుతాము? 3245 అని చదువుతాం. వీటికి ఇప్పుడు ఈరోజు మనం చూస్తుంది ఏంటంటే ముఖ విలువ మరియు స్థాన విలువ. ఇప్పుడు నా పేరు వంశీబాబు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు నన్ను చూసినా నన్ను చూడగానే ఆ వంశీబాబు వచ్చిండు అంటారు, లేదంటే వంశీబాబు సార్ ఈడ ఉన్నాడు అంటారు. నన్ను చూడగానే, నా ముఖం చూడగానే, నా ఫేస్ చూడగానే వంశీబాబు అని గుర్తుపడతారు. అట్లాగే ఇప్పుడు ఇవి ఉన్నాయనుకో, వీటిలలో ఇది ఏంది అంటే దీని ముఖం ఏంది, దాన్ని చూడంగానే చెప్తారు ఎవరైనా. మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా, మ్యాథ్స్ వచ్చినా రాకున్నా ఇది 2 అంటారు. ఆ 2 అని నువ్వు ఎట్లా చెప్తున్నావు? దాని ముఖం చూసినావు కాబట్టి అది 2 అని నువ్వు చెప్తున్నావు. అది ఇది ఏందన్నా అనుకో 5 అంటావు. ఎట్లా చెప్తున్నావు 5? దాని ఫేస్ వాల్యూ అది. మనం 1, 2, 3, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని మనం నేర్చుకున్నాం. ఇవి డిజిట్స్ నేర్చుకున్నాం కదా, అంకెలు. ఈ అంకెల్లో ఏ దాన్ని చూపించిన ఇదంతా అంటే 2 అంటావు, ఇదంతా అంటే 4 అంటావు, ఇదంతా అంటే 7 అంటావు. నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే దాని ముఖం అనేది నీకు నేర్చుకున్నావు కాబట్టి, చూసినావు కాబట్టి, దాని ఫేస్ చూడగానే నువ్వు గుర్తుపడుతున్నావు. దాన్నే ముఖ విలువ అంటాం. ముఖ విలువ అంటే ముఖ విలువ ఫేస్ వాల్యూ. ఏంది ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ దాన్ని చూడగానే దాని ముఖం చెప్పేస్తాం. అదే ఇప్పుడు నా దగ్గర ఇంత డబ్బు ఉంది, 3245 రూపాయలు నా దగ్గర ఉంది. 3245 రూపాయలు నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఈ 2 అనేది ఏ స్థానంలో ఉంది అంటున్నా. ఇప్పుడు స్థానాలు మనం ఎట్లా చదువుతాం? స్థానాలు మీకు తెలుసుగా. స్థానాలు ఎట్లా చదువుతాం? ఇప్పుడు నేను 3245 రూపాయలు అన్నా కదా, లేదా 3245. వీటిని ఎట్లా చదువుతాము? ఇదిగో దీన్నేమో 1ల స్థానం అంటాం. ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, ఇది 1000ల స్థానం. ఈ 1ల స్థానం ఎంత ఉంది? 1ల స్థానంలో 5 ఉంది. 1 × 5 5 అంటాం. 10ల స్థానంలో ఎంత ఉంది? 10 × 4 ఉంది, కాబట్టి దీన్ని 40 అంటాం. 100ల స్థానంలో ఏముంది? 100ల స్థానంలో ఏముంది? 2 ఉంది. 100 × 2 అంటే 200 అంటాం. 1000ల స్థానంలో ఏముంది? 3 ఉంది. 1000 × 3 ఈజ్వల్ ఏమవుతుంది? 3000 అవుతుంది. అప్పుడు దాన్ని ఎట్లా చదువుతాం? 3245. 3245. ఈ ముఖ విలువ ఎంత? స్థాన విలువ ఎంత? ముఖ విలువలు స్థాన విలువల మధ్య భేదం ఎంత? ముఖ విలువ స్థాన విలువల మధ్య డిఫరెన్స్ కానీ, లేదంటే లబ్ధం కానీ, లేదంటే వాటిని భాగించిన, గుణించిన, కూడిన, తీసివేసిన అనే ప్రశ్నలు ఉంటాయి ఇలాంటి దాని మీద. ఆ ముఖ విలువలు స్థాన విలువలు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇలా ఫేస్ చూడంగానే చెప్పేస్తారు మీరు. 2 అంటే 2ని చూడంగానే 2 అని చెప్తారు. అంటే ఎట్లా చెప్తారు? అది నేర్చుకోరు. దాని ముఖం 2 అని మనకు పరిచయం అయింది కాబట్టి. ఇప్పుడు నన్ను చూస్తే నాకు తెలిసిన వాళ్ళు నన్ను చూడగానే గుర్తుపడతారు, వంశీబాబు అని. ఇప్పుడు నువ్వు చూస్తున్న వీడియో, నువ్వు చూసేవాళ్ళు నేను ఎవరైనా చూసిరనుకో, నీకు తెలిసిన ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ చూడంగానే నీ పేరు వాళ్ళు చెప్పేస్తారు. ఎట్లా? ఆ ఫేస్ వాల్యూ నీ పుట్టుకతో నీ పేరుతో వచ్చింది కాబట్టి నిన్ను చూడగానే చెప్పేస్తారు, నీ ఫేస్ చూడగానే చెప్పేస్తారు. అది ఫేస్ వాల్యూ, అది ముఖ విలువ. స్థాన విలువ అంటే వీటిని మనం చదువుతుంటాం కదా. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని ఏమంటాం? 10 అంటాం. ఇది 11, ఇది 13. ఎట్లా చదువుతున్నాం? చదువుకున్నాం కాబట్టి. అదే వీటిని నేర్చుకున్నాం చిన్నగా ఉన్నప్పుడు, వాటి ఫేస్ వాల్యూస్ మనకు తెలుసు. ఇప్పుడు వీటిలలో 2 ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి. దీని స్థానం ఎంత? ఇది 1ల కదా, సింగిల్ డిజిట్. ఇదేమో 10th స్పేస్. ఇది 10లు. ఇక 1, ఇది 0 × 1ల స్థానం అంటే 1 × 0 అయిపోతుంది. ఇది 10ల స్థానంలో ఎంత ఉంది? 10ల స్థానంలో 1 ఉంది. ఇది 10 అవుతుంది. కూడితే 10 వస్తుంది. ఇట్లా 1ల స్థానము, 10ల స్థానము, 100ల స్థానము, 1000ల స్థానం. వీటిలలో ఇప్పుడు ఇదే క్వశ్చన్ తీసుకొని వాడు ఏమంటాడు? 5 యొక్క
స్థాన విలువ మరియు ముఖ విలువల భేదం అంటాడు, లేదా లబ్ధం అంటాడు. భేదం అడగొచ్చు, లబ్ధం అడగొచ్చు, ఇంకా వేరే ఏమని అడగొచ్చు. అవి తెలియాలంటే మీకు ఎట్లా గుర్తుంటాయి మీకు? ఇప్పుడు 5 యొక్క స్థాన విలువ, దీని స్థానం ఎంత? 1ల స్థానమే కదా ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం, ఇది 1000ల స్థానం. స్థాన విలువలు అవి. ముఖ విలువలేమో చూస్తే గుర్తుపడతాం. ఇప్పుడు నేనేమడుతున్నా, 5 యొక్క స్థాన విలువ. 5 ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో ఉంది 5. 5 యొక్క ముఖ విలువ. స్థాన విలువకు ముఖ విలువకు భేదం ఎంత అంటున్నా నేను. ఓకేనా? స్థాన విలువలో ఏం రాస్తాం మనము, ముఖ విలువలో ఏం రాస్తాం మనం, వాటి భేదం ఎంత. ముఖ విలువ అయితే ఇక్కడ ఏం కనిపిస్తామో మేము, ఎవరైనా దాని ఫేస్ చూస్తే ముఖ విలువ 5 అని చెప్పేస్తాం. ఇప్పుడు 5 ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో ఉంది. కాబట్టి 5 1ల స్థానంలో ఉంది. ఇప్పుడు వాటి భేదం ఎంత అంటే 5 - 1 4. వాటి లబ్ధం ఎంత అంటే 5 × 1 5. ఇలా స్థాన విలువకి ముఖ విలువకి వాటి ఇంకొద్దిగా పెంచి చేస్తా. ఒక్కసారి చూసుకోండి. రైట్, ఇక్కడ తప్పు రాసిన చూడండి. 5 యొక్క స్థాన విలువ, స్థానం ఏ స్థానంలో ఉంది? అది 1ల స్థానం ఉంది. ఇది తప్పు. ఇది 5 యొక్క స్థాన విలువ ఎంత? అది 1ల స్థానంలో ఉంది. ఏం రాస్తాం అప్పుడు? దాని స్థాన విలువ. ఇప్పుడు 5 యొక్క స్థాన విలువ, అది ఏ స్థానంలో ఉంది? 1ల స్థానంలో ఉంది. కాబట్టి 1 × 5 రాస్తాం. ఎంత అవుతుంది దాని వాల్యూ? 5 అవుతుంది. దాని ముఖ విలువ దాన్ని చూడంగానే ఫేస్ వాల్యూ కాబట్టి దాని ఫేస్ అని 5 చెప్పేస్తాం. ముఖ విలువ ఎంత? స్థాన విలువ ఏమో 5 అవుతుంది. ముఖ విలువ ఎంత? ముఖ విలువ కూడా 5 అవుతుంది. ఇప్పుడు ఏమంటుండు? 5 యొక్క స్థాన విలువకి ముఖ విలువకి భేదం. 5 యొక్క స్థాన విలువకి ముఖ విలువకి భేదం అడుగుతుంది. భేదం అంటే ఎంత? తీసేస్తాం. 5 నుంచి 5 పోతే 0. దీని ఆన్సర్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఇప్పుడు లబ్ధం అంటుండు. 5 యొక్క స్థాన విలువకి ముఖ విలువల లబ్ధం ఎంత అంటాడు. లబ్ధం ఎంత అంటే ఏం చేస్తాము? 5 × 5. 5 × 5 25. లబ్ధం అడిగిండా, భేదం అడిగిండా, లేదా భేదము పై లబ్ధం అడిగిండా, ఏం అడుగుతుండ అనేది ఇంపార్టెంట్. దాని స్థాన విలువలు ఎట్లా చూస్తాము? కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్థాన విలువ, ముఖ విలువ ఇవి చాలా ఇంపార్టెంట్. 2 3 4 5. ఇప్పుడు 4 యొక్క స్థాన విలువకి ముఖ విలువకి భేదం ఎంత అంటున్నా. ఇప్పుడు 4 యొక్క స్థాన విలువ 4 స్థాన విలువ ఏమవుతుంది? 4 ఏ స్థానంలో ఉంది? 1, 10, 100, 1000 అని కూడా మనం ఎట్లా రైట్ సైడ్ నుంచి చదువుకుంటూ వస్తాం. 1, 10, 100, 1000. ఇప్పుడు 4 ఏ స్థానంలో ఉంది? 1లో ఇదైతే ఇది 10, ఇది 10ల స్థానంలో ఉంది. కాబట్టి 10 × 4 ఎంత అవుతుంది? 40 అవుతుంది. 4 యొక్క స్థాన విలువ 40. 4 యొక్క ముఖ విలువ అంటే ముఖ విలువ ఎంత అవుతుంది? 4కు 4 ఉంటుంది. దాని ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ. దాన్ని చూస్తే 4 అనే చెప్తాం. ఫేస్ ఎంత? ఫేస్ చూడగానే దాని ఫేస్ చూస్తే 4 కాబట్టి అది 4 అంటాం. ఫేస్ వాల్యూ అంతా 4. ఇప్పుడు ఏం అడిగిండు? ఆ స్థాన విలువకి ముఖ విలువకి భేదం అడిగిండా, లేదా స్థాన విలువకి ముఖ విలువకి లబ్ధం అడిగిండా, ఏం అడుగుతుండనే చూడాలి. భేదం అడిగిండా, భేదం చెయ్యి. భేదం అంటే పెద్దదాని నుంచి చిన్నది తీసేస్తేనే భేదం వస్తుంది. చిన్నదా పెద్దది ఏదనేది చూస్తే అర్థమైపోతుంది కదా. పెద్దది 40, చిన్నది 4. భేదం అడిగిండు కాబట్టి 40 - 4 ఎంత అవుతుంది? 36. భేదం అడిగితే ఆన్సర్ 36 అవుతుంది. లబ్ధం అడిగితే 40 × 4 4 0 0 4 4 16 160 అవుతుంది. ఇట్లా ముఖ విలువ, తర్వాత స్థాన విలువ. ముఖ విలువ అయితే ఎవ్వరు కన్ఫ్యూజ్ అవ్వరు, స్థాన విలువ కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ స్థాన విలువ ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇంతే, వాడు ఏదైనా ఇయ్యని ఎట్లా. ఇప్పుడు 9 8 7 4 6 ఉంది. దీంట్లో 7 యొక్క స్థాన విలువ ఎంత? 7 స్థాన విలువ ఎంత గెస్ చేయండి. 1, 10, 100 అంటే అది 100 స్థానంలో ఉంది కాబట్టి 100 × 7 ఎంత అవుతుంది? దాని స్థాన విలువ 700 అవుతుంది. 7 యొక్క స్థాన విలువ ఎంత అవుతుంది? 700 అవుతుంది. అదే 7 యొక్క ముఖ విలువ అంటే ఫేస్ వాల్యూ అంతే ఉంటుంది. ఇదేమో ప్లేస్ వాల్యూ. స్థాన విలువ అంటే ప్లేస్, ఏ ప్లేస్లో ఉంది అది. 1 2 3వ ప్లేస్లో ఉంది. 3వ ప్లేస్లో ఏది వస్తుంది? ఇది 10th, ఇది 100.
వందల స్థానంలో ఉంటుంది కాబట్టి 700 అయింది. ఫేస్ వాల్యూ 7 ఉంటుంది, ఇక 7. వాటి లబ్ధం మల్టిపుల్ ఎంత? ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ వాటి మల్టిపుల్ అడిగింది అనుకో, లబ్ధం చేస్తాం. 700 ఇంటూ 7 చేస్తాం, ఎంత వస్తే అంత ఆన్సర్ ఇస్తాం. లేదు భేదం అడిగితే భేదం చేస్తాం, ఏం అడిగిన క్వశ్చన్లో అట్లా దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు ఇదే ఇక్కడనే చూడు, ఇప్పుడు 7 చేసినాం కదా, 9 8 7 4 6, ఈ 7 ప్లేస్లో నేను 0 పెడతా. ఇప్పుడు ఈ 0 పెట్టి ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా మారుస్తున్నా, 1 10 100 1000 10,000 అంటే 98,046 అంతే కదా. దీంట్లో ఈ 90,046లో 0 యొక్క స్థాన విలువకు మరియు ముఖ విలువకు భేదం ఎంత అంటున్నాను. 0 యొక్క స్థాన విలువ, ముఖ విలువ. ఫస్ట్ ముఖ విలువ అయితే ఈజీగా, దీని ముఖ విలువ ఏమవుతుంది, దాన్ని చూడగానే 0 గుర్తుపడతాం, ఎందుకంటే చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం అది 0. దాన్ని చూస్తేనే చెప్తాం. అదే ఫేస్ వాల్యూ, దాని ముఖం చూడగానే చెప్పేస్తావు అది 0. కాబట్టి ముఖ విలువ 0 అయిపోతుంది. దానికి పెద్దగా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు కనిపిస్తే స్థాన విలువ కాదు. స్థాన విలువలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అది ఏ స్థానంలో ఉంది, ఏ ప్లేస్లో ఉంది. ఇగో 1 10 100 నువ్వు ఎట్లా చదువుతున్నావు దీనికి, ఇప్పుడు ఇట్లుందనుకో 46 అని చదువుతావు. ఎట్లా చదువుతావు 46 అని, ఈ 1 10 100 1000 ఇట్లా చిన్నప్పుడు మీరు నేర్చుకుంటారు కాబట్టి అవి ఎట్లా ఐడి ఉంటుంది. 1000 రాయిరా 1000 అంటే ఎట్లా రాస్తావు నువ్వు, ఇట్లా ఇది 1000 అనే రాస్తావు కదా. నువ్వు 1000 100 11 రాయమంటే ఇదే రాస్తావు కదా. ఈ చిన్నవి కాబట్టి రాస్తావు. అదే పెద్ద సంఖ్య ఉంది అనుకో, రాయాలంటే ఏం చేస్తావు, అప్పుడు నువ్వు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తావు. 1 10 100 1000. ఇప్పుడు ఇది ఏ స్థానంలో ఉంది, ఇది 1 ఇది 10 ఇది 1 ఇది 10 ఇది 100 అంటే 0 ఏడు ఉంది. ఇప్పుడు 0 అనేది 100 స్థానంలో ఉంది. 100 ఇంటూ 0 ఏమవుతుంది, 0కు దేంతో గుణించినా అది 0నే అవుతుంది. 0ను మనం దేంతో గుణించినా 0నే అవుతుంది. ఇక చూడండి, 0 ఎక్కం 0 0 ఎక్కం 0 0 1 0 వాల్యూ 0. అంటే ఈ ఈ ఈ ఇప్పుడు అడిగా ఈ 0 యొక్క ఈ 0 యొక్క స్థాన విలువ 0నే అవుతుంది, ముఖ విలువ 0నే అవుతుంది. దాన్ని లబ్ధం అడిగిన 0నే వస్తుంది, దాన్ని భేదం అడిగిన 0నే వస్తుంది. అర్థమవుతుంది కదా. లబ్ధం అడగని భేదం అడగని 0కు ఫేస్ వాల్యూ అయినా గంతే ఉంటుంది. తర్వాత అది ఏ స్థానంలోనే ఉండని, ఏ ప్లేస్లోనే ఉండని 0, ఏ ప్లేస్లోనా దాని వాల్యూ మాత్రం 0నే అయిపోతుంది. ఇప్పుడు ఇదే సంఖ్య నేను రాస్తా. ఇగో ఇక్కడ 0 పెట్టినా అనుకో, దీన్ని చదవండి అంటే ఇప్పుడు చిన్నది కాబట్టి 87 అంటాం. వీడికి చదవంటే 787 అంటాం. వీడికి చదవంటే 5,787 అంటాం. వీడికి చదవంటే కొద్దిగా వచ్చిన లోకే రానోళ్ళు కొద్దిగా కనిపిస్తారు. వీడికి చదవంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు అంటే 98 లక్షలు అంటాం. ఇట్లా 98,05,787 అంటాం. ఇప్పుడు ఇదే 0 గురించి చెప్తున్నాను. ఇప్పుడు 0 స్థానం ఎంత, దాని స్థాన విలువ ఎంత, అది ఏ స్థానంలో ఉందంటే ఇటు రావాలి. 1 10 100 1000 10,000 10,000 స్థానంలో ఉంది. అది 0 ఏ స్థానంలో ఉంది, 10,000 స్థానంలో ఉంది. దాని ముఖ విలువ ఎంత, ముఖ విలువ వస్తే 0నే అవుతుంది. దీనికి ఏది తీసుకొని నీకు ముఖ విలువ అడిగినా అది 0నే అవుతుంది. దాని ప్లేస్ వాల్యూ కాడనే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ప్లేస్ వాల్యూ ఇప్పుడు 0, ఈ 0 కన్ఫ్యూజ్ చేస్తుంది కొద్దిగా. 0ని గుర్తుంచు, అది ఎక్కడున్నా ఇప్పుడు అది ఏ స్థానంలో ఉంది, 10,000 స్థానంలో ఉంది. 10,000 ఇంటూ 0 ఎంత అవుతుంది, 0నే అవుతుంది కదా. 0కు దేంతో గుణించినా 0నే అవుతుంది. ఓకేనా. దీనికి మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఏం అవసరం ఉండదు. దీనికి 0కు మీరు దేంతో గుణించినా అది 0నే అవుతుంది. ఓకే. ఫేస్ వాల్యూ, తర్వాత ప్లేస్ వాల్యూ, ముఖ విలువ, స్థాన విలువలు. ఆ 0 ఉన్న కాడ కన్ఫ్యూజ్ అవుతారు. అదొకటి మరి 2-3 సార్లు గుచ్చి చెప్పిన. నెక్స్ట్ ముందుకెళ్దామా, కంటిన్యూ చేద్దాం కదా ఇంకొద్దిగా. ఇప్పుడు చూడండి ఏం రాసిన, 1 10 100 1000 10,000 అంటే 90,874. ఓకేనా. వచ్చిన వాళ్ళు 90,874 అని చదువుతారు,
రాని వాళ్ళ కోసం నేను చదువుతున్నా. 1, 10, 100, 1000, 10,000 అంటే ఇది 90,000. 90,874. 90,874 అనే సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎంత? 8 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎంత అని అడగొచ్చు. 8 యొక్క స్థాన విలువ ముఖ విలువల భేదం ఎంత అని అడగొచ్చు. 8 యొక్క ఈ 8 ఎక్కడిది? వీటిలలో ఉన్న 8. ఓకేనా? 90,874లో ఈ 4 అనే సంఖ్యలో 8 యొక్క స్థాన విలువ దాని మొత్తం ఎంత? స్థాన విలువకి ముఖ విలువకి మొత్తం అడగొచ్చు, భేదం అడగొచ్చు, లేదా లబ్ధం అడగొచ్చు. మొత్తం అడిగింది అనుకో, నీకు ఫస్ట్ ఇక్కడ తెలియవలసింది స్థాన విలువ కావాలి, ముఖ విలువ కావాలి. 8 ముఖ విలువ మనకి ఈజీగా తెలిసిపోతుంది. దాని ముఖం చూస్తేనే అర్థమైపోతుంది 8 యొక్క ముఖ విలువ 8 అని. దాని స్థాన విలువ కానీ మీరు కొద్దిగా కనిపిస్తే అవుతారు. స్థాన విలువలు చూడండి. 8 ఏ స్థానంలో ఉంది? ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, ఇది 100ల స్థానం. అంటే 8 ఏ స్థానంలో ఉంది? 100ల స్థానంలో ఉంది. 100 × 8 ఎంత అవుతుంది? 800. అది 800 స్థానంలో ఉంది. ఇప్పుడు దాన్ని ఎట్లా చదువుతావు? ఇప్పుడు ఇది లేదనుకో 874 అంటావు. అంటే 800ల స్థానంలో ఉంది అని అర్థం. 874 అంటావు దాన్ని చదవమంటే. 874 అంటావు. అంటే 100 ప్లేస్లో ఉంది అన్నట్టు నీకు తెలిసిపోతుంది. అట్లా ఆ ప్లేస్లో ఉంది కాబట్టి నువ్వు 800 అని పలుకుతుంటావు. ఇప్పుడు దాన్ని స్థాన విలువ అడిగింది 800. ఇప్పుడు స్థాన విలువ కనుక్కున్నావు, ముఖ విలువ కనుక్కున్నావు. దాన్ని చూడంగానే 8 అని చదువుతాం కాబట్టి ముఖ విలువ 8 అయిపోతుంది. ఓకే, ఇక స్థాన విలువ ప్లేస్ వాల్యూ ఉంది? ఏ ప్లేస్లో ఉంది? అది 100 ప్లేస్లో ఉంది. 1, 10, 100. ఓకే, డిజిట్ సింగిల్ డిజిట్ ప్లేస్, 10th ప్లేస్, 100 ప్లేస్. 100 ప్లేస్ ఉంది కాబట్టి అది 100 × 8 800 అవుతుంది. ఇప్పుడు ఏం అడిగింది నీకు? ఫస్ట్ మొత్తం ఎంత అన్నాడు. మొత్తం ఎంత అంటే ఏం చేస్తావు? నువ్వు కూడతావు. ఆ మొత్తం కాడ ఎంత రాస్తావు? నువ్వు 8 + 800 ఎంత అవుతుంది? 808 అవుతుంది. 808 అవుతుంది మొత్తం. అంటే భేదం అడుగుతుంది. భేదం అడిగితే పెద్దదాని నుంచి చిన్నది తీసేస్తావు. అంతే కదా భేదం. ఎట్లా తీసేస్తావు? పెద్దదాని నుంచి చిన్నది 8 తీసేస్తావు. పోతుందా? పోదు. 1 నుంచి ఇక్కడ తీసుకుంటావు. పోతుందా? పోదు. ఇక్కడ తీసుకోవడానికి లేదు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుంటావు. ఇది 10 అవుతుంది. 10 నుంచి ఇటు తీసుకుంటే ఇది 10 అవుతుంది. ఈ 10 నుంచి ఇటు తీసుకున్నప్పుడు ఇది 9గా ఉంటుంది. ఈ 10 నుంచి 8 పోతే 2, ఇక్కడ 9 ఉంటుంది. 9 ఇది ఇక్కడ ఆల్రెడీ 8 ఉన్నది, ఒకటి అప్పు తీసుకున్నాం, 7 ఉంటుంది. కాబట్టి ఎంత ఉంటుంది? భేదం ఎంత అవుతుంది? 792 భేదం అవుతుంది. లబ్ధం అడిగింది. ఇప్పుడు లబ్ధం అడిగితే ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ భేదం అంటే తీసేసాము. లబ్ధం అడిగితే ఏం లబ్ధము? 8 యొక్క స్థాన విలువ ఎంత? 800. ముఖ విలువల లబ్ధం అంటుండే. 8 యొక్క స్థాన విలువ ముఖ విలువల లబ్ధం. ఇక స్థాన విలువలు 800, ముఖ విలువ 8. వాటి లబ్ధం ఎంత అవుతుంది? 800 800 64 రావాలి. అందుకే మీకు స్టార్టింగే చెప్పిన టేబుల్స్ ఖచ్చితంగా రావాలని. ఇక మళ్ళీ నేను ఇక్కడ 8 ఇందులో 16 8 అని చదువుకుంటూ పోయినాం అనుకో, టైం వేస్ట్. తక్కువ చెప్పేటట్టు ఉండాలి. 864 అంటే 6400. లబ్ధం ఎంత అవుతుంది? 6400 అవుతుంది. ఇది ఆ ముఖ విలువ, స్థాన విలువ మొత్తం అడగొచ్చు, భేదం అడగొచ్చు, లబ్ధం అడగొచ్చు. ఇప్పుడు నేను 8 చెప్పినా కదా, ఇదే ప్లేస్లో 8 కాకుండా 0 పెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్ మారింది అనుకోండి, క్వశ్చన్ మారి ఇక్కడ 0 పెట్టండి అనుకోండి. ఓకేనా? ఇప్పుడు విలువలు ఎట్లా తయారైతే చూడండి ఒకసారి. 90,874 అనే సంఖ్యలో 0 యొక్క స్థాన విలువ ముఖ విలువల మొత్తం ఎంత? 0 యొక్క స్థాన విలువల ముఖ విలువల భేదం ఎంత? 0 యొక్క స్థాన విలువల ముఖ విలువల లబ్ధం ఎంత? 0 ముఖ విలువ ఎంత? 0 ముఖ విలువ 0నే. ఇప్పుడు ఆ 0 స్థాన విలువ ఎంత అవుతుంది? స్థాన విలువ ఎంత అవుతుంది 0కి? అది ఏ స్థానంలో ఉంది? 1, 10, 100, 1000. 1000ల స్థానంలో ఉంది. 1000 × 0 ఎంత అవుతుంది? 0తో దేనికి గుణించినది 0 అవుతుంది. ఇప్పుడు దాని స్థాన విలువ అన్న 0నే, ముఖ విలువ అన్న కూడా 0నే. ఇప్పుడు స్థాన విలువ ముఖ విలువ మొత్తం ఎంత? 0కు 0 కూడితే ఎంత అవుతుంది? గుండు 0నే అవుతుంది. 0 మళ్ళీ ఏమంటాడు? స్థాన విలువ ముఖ విలువల భేదం ఎంత? 0 నుంచి 0 తీస్తే ఎంత వస్తుంది? అది కూడా గుండు 0నే వస్తుంది. అది కూడా 0నే ఉంటుంది. లబ్ధం అడుగుతుంది. 0తో గుణించిన 0 × 0 అన్న 0నే అవుతుంది. అంటే ఆ 0కి నీకు మొత్తం అడిగిన ఫేస్ వాల్యూ అన్నా, ప్లేస్ వాల్యూ అన్నా,
టోటల్ అడిగినా, డిఫరెన్స్ అడిగినా, మల్టిపుల్ అడిగినా, ఏది అడిగినా జీరోనే అవుతుంది. ఓకే, మళ్ళీ దీనికి ఆలోచించుకుంటే టైం వేస్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. కానీ క్లారిటీ వచ్చింది కదా? ముఖ విలువ స్థాన విలువల మధ్యలో ఏ విధంగా ఇది చేయాలనేది క్లారిటీ వచ్చింది కదా? కన్ఫ్యూజ్ కావద్దు. దాని మీద 100 రకాల క్వశ్చన్స్ రాయొచ్చు మనం. ముఖ విలువకి స్థాన విలువకి వాటి ఫేస్ వాల్యూ ఏంది, దాని ప్లేస్ వాల్యూ ఏంది. ఫేస్ చూడంగానే చదువుతాము, ప్లేస్ ఏమో మనం అక్కడ నుంచి మనం ఇటు రాసుకుంటూ పోతాం కదా. ఏమైనా ఇటు రాసుకుంటూ పోతే ఇక్కడ నుంచి ఇది 1ల స్థానము, ఇది 10ల స్థానము, ఇది 100ల స్థానము, ఇది 1000ల స్థానం, ఇట్లా వసుకుంటూ వస్తే దాన్ని ప్లేస్ వాల్యూ ఏ ప్లేస్లో ఉందనేది కనిపెట్టి చేయొచ్చు ఈజీగా. ఓకే, ఇంకొద్దిగా ముందుకెళ్దామా? రైట్, ఇప్పుడు కారణాంకాల గురించి తెలుసుకుందాం. కారణాంకాల సంఖ్యలు ఎన్ని, కారణాంకాలు ఎట్లా కనుక్కుంటాం మీకు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. ఇప్పుడు 2 ఉంది. 2 యొక్క కారణాంకాలు ఎంత అంటే ఎట్లా చెప్తాం? 2కి ఒక ఎక్కంలో 2 వస్తుంది, 2 టేబుల్లో 2 వస్తుంది. ఇప్పుడు దీని కారణాంకాల సంఖ్య అంటే ఎంత అంటాం? ఇదొకటి 2 అంటాం. దాన్ని ఎట్లా గుర్తించాలంటే ఇగో దీని కారణాంకాల సంఖ్య, దీని పవర్ ఎంత ఉంది? ఏం లేకుంటే 1 ఉన్నట్టు. ఆ 1కి 1 + 1 కలుపుతాము, 2 అవుతుంది. అది కారణాంకాల సంఖ్య. ఇప్పుడు 4 ఉంది అనుకో. 4 యొక్క కారణాంకాల సంఖ్య అంటే మనకి ఎన్ని తెలుసు? 1 దాని కారణాంకం అవుతుంది, 2 దాని కారణాంకం అవుతుంది, 3 కాదు 4 కారణాంకం అవుతుంది. అంటే ఏ టేబుల్లో వస్తుంది అది? ఒక టేబుల్లో వస్తుంది. 1 4 4, 2 2 4, 4 ఎక్కం 4, ఈ టేబుల్లో అది వస్తుంది. అదే దానికి ఫ్యాక్టర్ అవుతుంది, అదే దానికి కారణాంకం అవుతుంది. ఇప్పుడు ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? 3 కారణాంకాలు ఉన్నాయి. ఓకేనా? అప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం? ఫస్ట్ ఎల్సిఎం కట్టినట్టు కడతాం. 4కి ఎల్సిఎం కడతాం. ఏ టేబుల్లో పోతుంది అది? 2 టేబుల్లో పోతుంది. 2 2 4, ఇంక ఇదే 7 టేబుల్ అవుతుంది, 2 ఎక్కం. ఇప్పుడు వాటిని ఎట్లా రాస్తాం మనము? ఎల్సిఎం అయితే అందరికి ఐడియా ఉంది కదా. దీన్ని ఎట్లా రాస్తాం? ఇప్పుడు దీని కారణాంక రాయంటే ఎట్లా రాస్తాము? 2 × 2 × 1 వచ్చింది అంటాం. ఇవి 2 డబుల్ ఉన్నాయి కాబట్టి దీన్ని 2² × 1 అని రాస్తాం. 2² × 1. అప్పుడు ఈ కారణాంకాల సంఖ్య కావాలంటే నీకు వీటి ఘాతాలు ఏవైతే ఉన్నాయో వాటి ఘాతాలు కూడాలి. కూడితే మనకు కారణాంకాల సంఖ్య వస్తుంది. ప్రతిదా ఈ 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి 1 పెట్టాం. మనం ఏం పెడతాం? 2 × 2 అని పెడతాం. ఎందుకంటే 1తో దేని గురించిన గదే వస్తుంది. అది మళ్ళీ రాసుకొని ఇది చేసుకోవాల్సిన అవసరం లేదు. 2² అంటే ఎంత ఉంది? 2 ఉంది. 2 ఘాతానికి 1 కలపాలి. కారణాంకాల సంఖ్య ఎన్ని తెలవాలంటే ఘాతానికి 1 కలపాలి. ఘాతానికి 1 కలిపిన ఎన్ని అయినాయి? 3 అయినాయి. అంటే ఈ 4కి 3 కారణాంకాలు ఉంటాయి. ఆ 3 కారణాంకాలు ఏవి? ఇంతకుముందు చెప్పిన కదా, ఇది 4 ఉందంటే దీనికి 3 కారణాంకాలు ఏవేవి అవుతాయి? 1 దానికి కారణాంకమే అవుతుంది, 2 దానికి కారణాంకమే అవుతుంది, 3 కూడా దానికి కారణాంకమే అవుతుంది. ఎన్ని ఉన్నాయి 4కి కారణాంకాలు? 1 4 4, 2 2 4, సారీ 3 కాదు, ఇది 4. 4కి 1 కారణాంకం అవుతుంది, 2 కారణాంకం అవుతుంది, 4 కూడా కారణాంకం అవుతుంది. 1 4 4, 2 2 4, 4 ఎక్కం 4. అదే ఇది 3 కారణాంకాలు వచ్చింది. ఇప్పుడు మీరు 5 తీసుకురు అనుకోండి, ఇక్కడ 5 తీసుకురు అనుకో. 5కి కారణాంకాల సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకో. 5కి కారణాంకాల సంఖ్య ఎన్ని ఉంటాయి? ప్రధాన సంఖ్య దానికి ఏది భాగించదు, అదే దానికి అదే ఇంకోటి 1, 2 ఉంటాయి. ఆ 2 ఎట్లా గుర్తిస్తారు మీరు? దీని పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టే. ఆ 1 + 1 అంటారు, 2 అయిపోతుంది అది. 5 యొక్క కారణాంకాల సంఖ్య ఏంటంటే 2 అని చెప్తాం. ఇప్పుడు 6 తీసుకుందాం. 6 కారణాంకాలు ఎన్ని? 6కి కారణాంకాలు ఎన్ని? ఇవి చిన్న అంకెల కాడ మనం కారణాంకాలు ఎట్లా గుర్తిస్తున్నామో తెలుసుకుంటే సంఖ్యల కాడ మనకి ఈజీ అవుతుంది. అందుకే వీటిని చెప్తున్నాను నేను. అంకెల కాడ మనం కారణాంకాలు ఎట్లా గుర్తిస్తున్నాం. ఇది 6 అనేది 1 6 6, 2 3 6, 3 2 6, ఇంకా 4లో రాదు, 5లో రాదు, మళ్ళీ వచ్చేది ఏంటి? 6లో వస్తుంది. అంటే ఇప్పుడు 6కి కారణాంకాలు ఎన్ని ఉన్నాయి? 1 కారణాంకమే, 2 కారణాంకమే, 3 కారణాంకమే, 6 కూడా కారణాంకమే. అంటే 1 2 3 4. అంటే 6కి ఎన్ని ఉన్నాయి కారణాంకాలు? 4 కారణాంకాలు ఉన్నాయి. అదే మనం లెక్కలో చేయాలంటే ఎట్లా చేస్తాం? ఇప్పుడు 6 యొక్క కారణాంకం ఎంత అంటే దానికి ఎల్సిఎం కడతాం. 6కి ఎల్సిఎం దేంట్లో పోతుంది? 2 3 6. ఈ దేంట్లో పోతుంది? 3 ఎక్కంలో పోతుంది. దీనికి కారణం ఏమేమి వచ్చినాయని రాస్తావు? 2 × 3 రాస్తావు. 2 × 3 కారణాంకాల సంఖ్య. ఇవి ఎన్ని కారణాంకాలు ఉన్నాయి? కారణాంకాల సంఖ్యలు ఎన్ని కారణాంకాలు అంటే వీటి పవర్ని ఘాతాన్ని కూడాలన్న. దీనికి ఏం లేదంటే 1 ఉన్నట్టే. ఒకవేళ ఉంటే 2² అని ఉంటుంది. ఏం లేదంటే 1 ఉన్నట్టే. అదొకటి ఉంది కాబట్టి 1 రాసుకోండి అట్లా. ఇప్పుడు దీనికి 1
ఒకటి కలుపు ఘాతానికి, మళ్ళీ దీనికి కూడా ఒకటి ఉంది కదా, ఇంటుకి ఇంటూ రాస్తావు, ఆ ఒకటికి ఒకటి కలుపు. ఇక ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, 2 2 4 వచ్చిందా? ఎన్ని కారణాంకాల సంఖ్య 4. 6కి ఎన్ని కారణాంకాల సంఖ్య 4. చిన్నది కాబట్టి ఇది చేసేస్తాం. ఇప్పుడు కొద్దిగా పెంచుదాం. ఎట్లా? ఇప్పుడు 120 ఉంది, ఓకేనా? 120కి కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు చిన్నది కాబట్టి లెక్క పెట్టినాం, ఇది 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది అని చేసినాం. ఇట్లా పెద్ద ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ఎల్సిఎం కడతాం, అంతేగా. ఏంది ఏ టేబుల్ అవుతుంది మనకి తెలిసి. ఈ ఎల్సిఎం కట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధాన సంఖ్యలతోనే కారణాంకాలు కట్టాలి, ఓకేనా? సరి సంఖ్యలు పెట్టొద్దు, సరి సంఖ్యలు వచ్చినా దాన్ని మళ్ళీ ప్రధాన సంఖ్యలతో చేసుకోవాలి. ఇప్పుడు ఇగో 2 ప్రధాన సంఖ్య, 2 6ల 12, తర్వాత ఇది కూడా 2 టేబుల్లో పోతుంది. ఇగో 2 ముళ్ళు 6, 0 మిగిలింది కాబట్టి అట్లా అని రాస్తాం. ఇది కూడా 2 టేబుల్లో పోతుంది. 2 ఎక్కం 2, ఇక్కడ 1 మిగిలింది 10 అవుతుంది, 2 5లు 10. తర్వాత ఇది 2 టేబుల్లో పోదు. 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏది? 3. మనం చర్చించుకున్నాం ప్రధాన సంఖ్యలు. 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 3. ఆ 3 టేబుల్లో పోతుందా పోదా చూడండి, 3 టేబుల్లో పోతుంది. 3 5లు 15. ఇంకా పోయేది ఉందా? 5 ప్రధాన సంఖ్య, ఇక పోదు, అదే లాస్ట్. ఏమేమి వచ్చింది? 2 అనేది 3 వచ్చినాయి కాబట్టి 2 క్యూబ్ అని రాస్తావు. 1 2 3 కాబట్టి 2 క్యూబ్ రాస్తావు. ఇంటూ 3లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 3 పవర్ 1 అని రాస్తావు. 5లు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది కాబట్టి 5 పవర్ 1 అని రాస్తావు. ఇప్పుడు ఈ 120కి కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే ఏం చెప్తావు? ఈ ఘాతాలకు ఒకటి కలిపి మల్టిప్లై ఇంటూ చేయాలి. ఎట్లా? 3 ఉందా, 3 + 1, ఈ ఇంటూ అట్లని రాస్తావు. దీనికి 1 ఉంది, 1 + 1. దీనికి 5కి 1 ఉంది, మళ్ళీ ఈ ఇంటూ అట్లా ఉంటుంది, 1 + 1. ఇగో 3 1 4, 1 1 2, 1 1 2, 4 2 8, 8 2 16. అంటే దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 16 కారణాంకాలు ఉంటాయి. అవి ఏవి అనేది చేస్తూ పోవాలి. నువ్వు అన్ని టేబుల్ చేసుకుంటూ పోతే తెలుస్తుంది నీకు. ఎట్లా? ఇప్పుడు ఈ 12 1 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 3 టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో పోతుంది, 5లో కూడా పోతుంది, 5 2 10, 5 5 20, 6లో కూడా పోతుంది, 7లో పోదు, 8లో పోతుంది. ఇట్లా ఇవన్నీ ఇట్లా కౌంట్ చేసుకుంటూ పోతే అలాంటి 16 వస్తాయి. దాని కారణాంకాల సంఖ్య 16 వస్తాయి. ఈ కారణాంకాల సంఖ్య ఎట్లా అడుగుతాడంటే మీకు దాంట్లో ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి కారణాంకాల సంఖ్య అడగొచ్చు, బేసిక్ కారణాంకాల సంఖ్య అడగొచ్చు, ప్రధాన కారణాంకాల సంఖ్య అడగొచ్చు, ఓకేనా? ఇప్పుడు 120 చేసినాం కదా, ఈ 120లోనే దీనికి 120, ఈ 120కి 120కి కారణాంకాల సంఖ్య ఎన్ని, 120కి బేసిక్ కారణాంకాల సంఖ్యలు ఎన్ని, 120కి ప్రధాన కారణ సంఖ్యలు ఎన్ని. ఇంతకుముందు చేసినాం కదా, నీకు 6 చెప్పిన ఈజీగా. దీనికి 1 కారణాంకాల సంఖ్యనే, 2 కారణాంకాల సంఖ్యనే, 3 కారణాంకాలు, తర్వాత 6. ఇప్పుడు దీంట్లో చూడు, 6కి కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 4 రాస్తావు ఇక్కడ ఆన్సర్, ఓకేనా? 6కి కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 4. ఆ 4 ఏవి? 6కు 1 కారణాంకం అవుతుంది, 6కు 2 కారణాంకం అవుతుంది, 6కు 3 కారణాంకం అవుతుంది, 6కి 6 కూడా కారణాంకం అవుతుంది. తర్వాత ఏమడుగుతుందో 6కి బేసిక్ కారణాంకాల సంఖ్య. ఇప్పుడు ఇది సరికాదు, ఇది కారణాంకాల సంఖ్య. కారణాంకాల సంఖ్య ఏంటంటే 4. నీ కారణాంకాల సంఖ్య అడిగింది, సరే చూద్దాం. కారణాంకాల సంఖ్య ఏంటంటే 4. ఆ 4 ఏవంటే ఇవి కారణాంకాల సంఖ్య. వీటిలలో నీకు బేసి కారణాంకాల సంఖ్య ఏంటంటే దీంట్లో బేసి ఏది ఉంది? బేసి ఏమున్నాయి? ఇదే కదా బేసి. ఎన్ని ఉన్నాయి బేసి? 2 ఉన్నాయి. అవి ఎట్లా తెలుసాయి? ఇగో ఇక్కడ 2, 6కి మనం ఇంతకుముందు ఎల్సిఎం కట్టినాం కదా, ఎట్లా? 2 3 6, తర్వాత 3 ఎక్కం అంటే 2 పవర్ 1 ఇంటూ 3 పవర్ 1, ఓకేనా? కారణాంకాల సంఖ్య ఏంటంటే ఘాతానికి ఒకటి కలపాలన్నాయి. 1 + 1 ఇంటూ ఈ పవర్ 1 + 1 అంటే 1 1 2 అవుతుంది, ఇంటూ 1 1 2 అవుతుంది. కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 4 రాసినాం. దాంట్లో సరి కారణాంకాల సంఖ్య ఎన్ని అన్నాడు అనుకో. సరి కారణాంకాల సంఖ్య అంటే ఇక్కడ సరి ఏముంది? ఇక్కడ 2 3లో ఇదే సరి సంఖ్య. సరి కారణాంకాల సంఖ్య అంటే ఇది ఒకటే తీసుకుంటాము, ఒకటే అవుతుంది సరి కారణాంకాల సంఖ్య అంటే. బేసిక్ కారణాంకాల సంఖ్య ఏంటంటే ఈ బేసిక్ కారణాంకాల సంఖ్య ఇది తీసుకుంటాం, ఓకేనా? కానీ ఇక్కడ 2 ఉన్నాయి బేసిక్ కారణాంకాల సంఖ్య, ఓకేనా? 1 కూడా బేసిక్ సంఖ్యనే, 3 కూడా బేసిక్ సంఖ్యనే. ఆ బేసిక్ కారణాంకాల సంఖ్య ఎట్లా గుర్తించాలి, సరి కారణాంకాల సంఖ్య ఎట్లా గుర్తించాలి, కారణాంకాల సంఖ్య ఎట్లా గుర్తించాలి, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎట్లా గుర్తించాలి, అవి మనం ఇప్పుడు డిస్కషన్ చేస్తున్నాం, ఓకేనా? ఒకటే తీసుకొని దాని మీద 3 రకాల ప్రశ్నలు మనం వేసుకుంటే
మనకు అవి చేయడానికి ఈజీ అవుతుంది. నేను 3-4 పెట్టి ఒకటి ఒకటి చేసుకుంటూ పోవచ్చు. ఒక్క దాని మీద నీకు క్లారిటీ వచ్చింది అనుకో, ఈ 120ని ఎన్ని రకాలుగా మార్చవచ్చు అంటే వాడు క్వశ్చన్ని ఎట్లా మార్చినా నువ్వు కన్ఫ్యూజ్ కాకుండా చేస్తావు. ఇప్పుడు మనం 120లో ఫస్ట్ కారణాంకాల సంఖ్య కనుక్కుంటున్నాం. ఓకేనా? 120కి ఎల్సిఎం కడతావు. ఇగో 2 6ల 12, 0కు 0 అట్లనే ఉంటుంది. మళ్ళీ 2 3ల 6, 0కు 0 అట్లనే ఉంటుంది. ఇగో 2 ఎక్కం 2 1 మిగులుతుంది, 2 5ల 10. ఇది 3 టేబుల్లో పోతుంది, 3 5ల 15. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? 2 అనేవి 3 వచ్చినాయి కాబట్టి 2 పవర్ క్యూబ్ రాస్తావు. 3 ఒకటే వచ్చింది కాబట్టి 3 పవర్ 1 రాస్తావు. 5 ఒకటే ఉంది కాబట్టి 5 పవర్ 1 రాస్తావు. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, కారణాంకాల సంఖ్య ఎన్ని? కారణాంకాల సంఖ్య ఎన్నంటే ఈ ప్రధాన సంఖ్యల లబ్ధంగా దాన్ని విడగొట్టుకున్న తర్వాత ఈ ఘాతాలకి ఒకటి కలపాలి. ఇది 2 పవర్ క్యూబ్ ఉంది కదా, ఈ 3కి ప్లస్ 1 కలుపు ఇంటూ 3 పవర్ 1 ఉంది కదా, 1కి ప్లస్ 1 కలుపు. 5 పవర్ 1 ఉంది కదా, మళ్ళీ 1కి ప్లస్ 1 కలుపు. 3 1 4 అవుతాయి. 1 1 2 అవుతుంది. 1 1 2 అవుతుంది. ఇక 4 2 8, 8 2 16. ఇప్పుడు కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 120 యొక్క కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 16. కారణాంకాలు 120కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? 16. అవి ఎట్లా వస్తాయనేది ఇంతకుముందు చెప్పిన 6 చేసినప్పుడు. దీనికి 1 కారణాంకం అవుతుంది, 2 కారణాంకం అవుతుంది, 3 కారణాంకం అవుతుంది, 4 కారణాంకం అవుతుంది, 5 కారణాంకం అవుతుంది, 6 కూడా కారణాంకం అవుతుంది. ఇట్లా చేసుకుంటూ పోతే ఇది ఏ టేబుల్లో అయితే ఇది వస్తుందో అవన్నీ వాటికి కారణాంకాలు అవుతాయి. ఇలాంటివి 16 వస్తాయంట. కారణాంకాల సంఖ్యలు ఎన్ని అంటే అవి ఆ 16 వస్తాయి కారణాంకాల సంఖ్య. దానిలలో ఇప్పుడు దీనిలలో బేసి కారణాంకాల సంఖ్య ఎన్ని అన్నాడు అనుకో. ఓకేనా? దీనిలలో బేసి కారణాంకాల సంఖ్య ఎన్ని? నువ్వు ఫస్ట్ వాడు ఇచ్చింది ప్రధాన సంఖ్యల లబ్ధంగా దాన్ని విడగొట్టుకున్నావు. ప్రధాన సంఖ్యల లబ్ధంగా విడగొట్టుకొని రాసుకున్నావా? ఇప్పుడు బేసి కారణాంకాల సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకో. ఇదే 120కి బేసి కారణాంకాల సంఖ్య ఎన్ని అన్నాడు అనుకో. దీంట్లో సరి వదిలేయాలి, బేసిని తీసుకోవాలి. బేస్ ఏమేమి ఉన్నాయి? 3 5 బేస్. ఇది 2 అనేది సరి సంఖ్య, దీన్ని వదిలేస్తాం. 3 బేసిస్ సంఖ్య, 5 బేసిస్ సంఖ్య. కాబట్టి ఈ 3 పవర్ ఎన్ని ఉన్నాయి? 3 పవర్ ఘాతం ఎంత ఉంది? 1 ఉంది. ఆ 1కి 1 కలుపుతాం. తర్వాత దీనికి 5కి 1కి 1 కలుపుతాం. 2 ఇంటూ 2 ఎన్ని? 4. అంటే ఎన్ని వచ్చినప్పుడు నీకు బేసి కారణాంకాలు ఎన్ని? 4. దీనికి బేసి కారణాంకాల సంఖ్య ఎన్ని? 4. 120కి బేసి కారణాంకాల సంఖ్య ఎన్ని? 4. మొత్తం కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 16. వాటిలలో బేసి కారణాంకాల సంఖ్యలు ఎన్ని అంటే 4. ఓకేనా? ఇప్పుడు బేసి కారణాంకాల సంఖ్య 4. సరి కారణాంకాల సంఖ్య, మళ్ళీ సరి కారణాంకాల సంఖ్య కూడా అడుగుతారు దానికి. ఇప్పుడు అదే 120కి 120 యొక్క సరి కారణాంకాల సంఖ్య ఎన్ని? కారణాంకాల సంఖ్య తెలిసిందా నీకు? 16 అని తెలిసిందా కారణాంకాల సంఖ్య? తర్వాత ఇప్పుడు బేసి కారణాంకాల సంఖ్య 4 అని తెలిసిందా? ఆ 16 నుంచి 4 తీసేస్తే సరి సంఖ్య వస్తుంది కదా, సరి కారణాంకాల సంఖ్య వస్తుంది కదా నీకు. కాబట్టి ఇప్పుడు 16 మైనస్ 4 ఎంత వస్తుంది? తీసేస్తే 12. 6 నుంచి 4 పోతే 2, 1 1. అంటే ఇప్పుడు సరి కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 12 రాస్తావు. అదే ప్రధాన కారణాంకాల సంఖ్య ఎన్ని అంటాడు అనుకో. ప్రధాన కారణాంకాల సంఖ్య అంటే ఏడా రాసుకున్నావా? ఈ ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగిండు అనుకో నిన్ను, వీటికి ఏం కలపొద్దు, ఓన్లీ వాటి ఘాతాలే కలపాలి. 3 + 1 + 1 ఎన్ని అయినాయి? 3 1 4 1 5. దానికి ప్రధాన కారణాంకాల సంఖ్య ఎన్ని ఉంటాయంటే 5 ఉంటాయి. అవుతురా? కన్ఫ్యూజ్ కావద్దు. ఎందుకు ఒక్కొక్కటి చెప్పుకొని పోవచ్చు. నేను కారణాంకాల సంఖ్యల మీదనే ఒక 10 క్వశ్చన్లు వేయచ్చు నేను. మళ్ళీ కారణాంకాల సంఖ్య గురించి ఎంత టైం వేస్ట్ చేస్తానో మళ్ళీ అక్కడ బేసిక్ కారణాంకాల సంఖ్య దగ్గర అంత టైం వేస్ట్ చేయాలి, మళ్ళీ సరి కారణాంకాల సంఖ్య దగ్గర అంత టైం వేస్ట్ చేయాలి, మళ్ళీ ప్రధాన కారణాంకాల సంఖ్య దగ్గర కూడా అంత టైం వేస్ట్ చేయాలి. అదంతా ఈయనే చూసుకున్నాం అనుకో, ఒక్కడనే చూసుకుంటే వాడు ఏది అడిగినా మనం కన్ఫ్యూజ్ కాము కదా, ఈజీ అయిపోతుంది కదా. అందుకే అన్నీ కలిపి రైట్. మీకోసం ఇంకొకటి, 240 యొక్క కారణాంకాల సంఖ్య ఎన్ని, లేదా 240 యొక్క బేసిక్ కారణాంకాల సంఖ్య ఎంత, 241 సరి కారణాంకాల సంఖ్య ఎంత, లేదా 241 ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, వాటిలో ఏదైనా అడగవచ్చు. ఓకేనా? 240 యొక్క ఫ్యాక్టర్స్, 240 యొక్క ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్, ఈవెన్ ఫ్యాక్టర్స్, తర్వాత ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? ఇప్పుడు 240కి మనం ఫస్ట్ వాటిని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలి. ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకోవాలంటే దాన్ని ఫస్ట్ ఎల్సిఎం కట్టాలి. దీన్ని ఎల్సిఎం కట్టు. 2 టేబుల్ పోతుంది, 2 ఎక్కం 2 2 0 అట్లా ఉంటుంది. తర్వాత
2 ఆర్ల 0 అట్లనే ఉంటుంది. 2 ముళ్ళ 2 1 1 పోతుంది, 1 పోతే 2 5ల, తర్వాత 3 5ల. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి నీకు? 2 అనేవి 4 వచ్చినాయి. కాబట్టి వాటికి ఎట్లా రాస్తావు నువ్వు? 1 2 3 4 కాబట్టి 2 పవర్ 4 రాస్తావు. 3 ఎన్ని వచ్చినాయి? 3 పవర్ 1 రాస్తున్నావు. 5 ఎంత వచ్చింది? 1 వచ్చింది. 5 పవర్ 1 రాస్తావు. ఇప్పుడు వాడిచ్చిన సంఖ్య యొక్క ప్రధాన అంకెల లబ్ధంగా రాసుకున్నావు. నువ్వు రాసుకున్న తర్వాత వాటి కారణాంకాల సంఖ్య కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రధాన సంఖ్యల్లోనే రాసుకోవాలి. అవి మీరు సరి సంఖ్యల్లో బేసి సంఖ్యలో రాసుకుంటే ఆన్సర్ తప్పు అయిపోతుంది. ఓకేనా? ప్రధాన సంఖ్యల లబ్ధంగా విడగొట్టుకోవాలి. విడగొట్టుకున్న తర్వాత మీకు ఏం అడిగిండు దాంట్లో? కారణాంకాల సంఖ్యకి ప్రధాన కారణాంకాల సంఖ్యకి భేదం అడిగిండా, లబ్ధం అడిగిండా, లేదా కారణాంకాల సంఖ్యకి బేసిక్ కారణాంకాల సంఖ్య మొత్తం అన్నాడా, మళ్ళీ వాటిలో భేదం అడిగిండా, ఏమని అడగొచ్చు. కానీ అవి ఏందనేది తెలియాలి కదా మనకు. ఫస్ట్ అయితే కారణాంకాల సంఖ్య ఎన్ని వస్తాయి, బేసిక్ కారణాంకాల సంఖ్య ఎన్ని వస్తాయి, సరి కారణాంకాల సంఖ్య ఎన్ని వస్తాయి, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎన్ని వస్తాయి. అవి తెలిస్తేనే మిగతాది ఏం అడిగినా వాడికి వచ్చిన ఎటు తిప్పినా దానికి మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఫస్ట్ అవి తెలియాలి. అవి తెలియాలంటే ముందు ప్రధాన సంఖ్యల లబ్ధంగా విడగొట్టుకున్నాం. దాన్ని విడగొట్టుకుంటే ఏమొచ్చింది? 2 పవర్ 4 3 పవర్ 5 5 పవర్ 1. ఇక్కడ కనిపిస్తాయిరా మళ్ళీ ఇదే వస్తుంది చూడండి. 2 పవర్ 4 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 8 2 16 అంటే దీని ప్లస్లో 16 రాయొచ్చా? ఇగో 16 ముళ్ళు సేమ్ మళ్ళీ 16 ఇంటూ 3. మ్యాథ్స్ వచ్చినట్టు తక్కువని చెప్తాడు, రానోడికి ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకే 20 టేబుల్ వరకు ఖచ్చితంగా నేర్చుకోండి అన్న. 6 ముళ్ళు 18, 3 ఎక్క 3 1 ఇక 48 అంటే ఇక్కడ 48 వస్తుందా? తర్వాత 5 16 ముళ్ళ 48, 48 ఇంటూ 5 ఎంత? 8 5 40, 5 4 20 24 వచ్చిందా? 240 వచ్చిందా? దాన్నే మనం ఇట్లా ప్రైమ్ నంబర్లో రాసుకున్నాం. అది ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నాం. ఓకేనా? లబ్ధంగా రాసుకుంటే మనకి ఏమేమి వచ్చినాయి? లబ్ధంగా రాసుకుంటే 240 యొక్క లబ్ధంగా రాసుకుంటే 2 పవర్ 4 వచ్చింది, ఇంటూ 3 పవర్ 1 వచ్చింది, ఇంటూ 5 పవర్ 1. ఇప్పుడు వీటిలలో ఈ 240 యొక్క కారణాంకాల సంఖ్య ఎన్ని అన్నాడు అనుకో, ఘాతాలకి ఒకటి కలిపి గుణించాలి. ఈ 2 యొక్క ఘాతం 4 ఉంది, 4కి ఒకటి కలుపు 5 అవుతుంది. 3 యొక్క ఘాతం 1 ఉంది, 3కి ఒకటి కలుపు 2 అవుతుంది. 5 యొక్క ఘాతం 1 ఉంది, ఆ 1కి ఒకటి కలుపు 2 అవుతుంది. ఈ ఘాతాలకు ఒకటి కలపాలి. ఇవి ఏమన్నా ఉండని ఘాతాలు, వాటికి ఒకటి కలపాలి. ఒకటి కలిపి వాటికి అంత గుణిస్తే నీకు కారణాంకాల సంఖ్య వస్తుంది. రైట్. 5 2 10 10 2 20 అంటే దీనికి ఎన్ని కారణాంకాలు ఉంటాయంట? ఈ 240కి 20 కారణాంకాలు ఉంటాయంట. అంటే ఈ 240 20 టేబుల్లో 20 అంకెల టేబుల్లో పోతుంది. అది దాని మీనింగ్. నెక్స్ట్ ఇప్పుడు బేసి కారణాంకాల సంఖ్య అడిగింది. దీంట్లో బేసి ఏవి? ప్రైమ్ ఫ్యాక్టర్గా ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నాం కదా. వీటిలో బేసి ఏది? 2 అనేది సరి సంఖ్య, 5 3 5 బేసి. కాబట్టి ఇప్పుడు బేసి అడుగుతుంది కాబట్టి బేసీ తీసుకో. బేసి 3 పవర్ ఎంత ఉంది? 1 ఉంది. 1 ప్లస్ 1కి మళ్ళీ 1 కలపాలి, ఇంటూ ఈ 5 పవర్ 1 ఉంది, ఆ 1కి కూడా 1 కలపాలి. ఇక 1 1 2 అవుతుంది, 2 ఇంటూ 2 4 అవుతుంది. అంటే బేసి కారణాంకాల సంఖ్య ఎంత? 4. మొత్తం కారణాంకాల సంఖ్య 20, వాటిలలో బేసి కారణాంకాల సంఖ్య 4, వాటిలలో బేసి సంఖ్యలు 4 ఉంటాయంట. ఇప్పుడు సరి అడిగింది. దీని నుంచి తీసేస్తే సరి వస్తుంది కదా, తీసేయండి. తీసేస్తే 20 నుంచి 4 పోతే 16 సరి కారణాంకాల సంఖ్య. లేదు ఇక్కడే చూడండి, మీరు అట్లా చేయకున్నా దానికి ఈ సరి కారణాంకాల సంఖ్య అడిగాడు అనుకో, వీటిని వదిలేయాలి. బేసిని వదిలేసి ఓన్లీ సరికి ఏముంది? 2 పవర్ 4 ఉంది కదా, ఆ 2 పవర్ 4 రాసేస్తే సరిపోతుంది. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 2 4 4 2 8 8 2 16 డైరెక్ట్ 16 రాసుకోవచ్చు. ఈ 2 పవర్ 4కి మొత్తం చేస్తే వచ్చేస్తుంది. లేదు అనుకుంటే ఇది ఒకటే మెథడ్లో గుర్తుంచుకోరనుకో కన్ఫ్యూజ్ గారు. ఒక్క లెక్కకి ఒకే పద్ధతి గుర్తుపెట్టుకోవాలి. 4 పద్ధతులు అయితే ఏదో ఒక పద్ధతి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. కాబట్టి ఒక పద్ధతి కొద్దిగా హార్డ్ ఉన్నా ఈజీగా ఉన్నా మనందరికీ ఇదవుతుంది. కానీ మనకు ఒక పద్ధతి నేర్చుకున్నాం అనుకో కన్ఫ్యూజ్గా, అరే ఇది షార్ట్ కట్ ఉందని నేర్చుకున్నాం అనుకో, అక్కడ పోయాక కొద్దిగా ఇబ్బంది పడతాం. ఆ షార్ట్ కట్ ఆ టైంలో మనకు గుర్తు రావచ్చు, రాకపోవచ్చు. మెథడ్ అయితే ఖచ్చితంగా తెలియాలి. మెథడ్ తెలిసిన తర్వాత షార్ట్ కట్ గుర్తుంచుకుంటే ఇక నువ్వు ఇంకా లాక్కు. ఓకే. ఇప్పుడు కారణాంకాల 241 కారణాంకాల సంఖ్య ఎంత అంటే 20. 20 ఎట్లా వచ్చింది? దీన్ని
ప్రధాన సంఖ్యల లబ్ధంగా విడగొట్టుకున్నాము, వాటిని రాసుకున్నాము. ఈ ఘాతాలకు ఒకటి కలిపితే 20 వస్తుంది. బేసిక్ కారణాంకాల సంఖ్య కావాలంటే సరి వదిలేయాలి. సరి వదిలేసి ఓన్లీ బేసిక్ ఘాతానికి ఒకటి కలిపి గుణించాలి. ఒకటికి ఒకటి కలిపితే 2, ఒకటికి ఒకటి కలిపితే 2, 2 2 4. బేసిక్ కారణాంకాల సంఖ్య 4 వస్తుంది. సరి కారణాంకాల సంఖ్య అంటే మొత్తం కారణాంకాల సంఖ్య 20, దాంట్లో బేసి 4, అవి పోతే మిగతాయి ఉంటాయి. కాబట్టి 20 నుంచి 4 పోతే 16. ఇక ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగింది ఇంకొకటి. వీటిలో ఇదే క్వశ్చన్లో అడుగుతాడు. 241 కారణాంకాల సంఖ్య అడిగినా చేసేసినాం, బేసిక్ కారణాంకాల అడిగినా చేసినాం, సరి అడిగినా చేసినాం. ఇప్పుడు దీనికి 241 ప్రధాన కారణాంకాల సంఖ్యలు ఎన్ని అంటాడు. ప్రధాన కారణాంకాల సంఖ్యలు ఎన్ని అంటాడు. మనం ప్రధాన కారణాంకాల సంఖ్యగానే విడగొట్టుకుంటాం. విడగొట్టుకున్న తర్వాత ఏం రాస్తాం? వాటికి 2^4 ఇంటూ 3^1 ఇంటూ 5^1. ప్రధాన కారణాంకాల సంఖ్య రావాలంటే ఏం చేస్తాము? వీటిని కూడితే సరిపోతుంది. ఈ ఘాతాలు ఉన్నాయి కదా, వీటికి ఏం కలపొద్దు. 4 + 1 + 1, 4 1 5, 5 1 6. ప్రధాన కారణాంకాల సంఖ్య ఎన్ని అంటే 6 ఉంటాయి ప్రధాన కారణాంకాల సంఖ్య. ఈ ఘాతాలను కూడితే అయిపోతుంది. క్లారిటీ వచ్చిందా? వాడు ఒక సంఖ్య ఇచ్చి దాంట్లో కారణాంకాల సంఖ్య అడగొచ్చు, లేదా బేసిక్ కారణాంకాల సంఖ్య అడగొచ్చు, లేదా సరి కారణాంకాల సంఖ్య అడగొచ్చు. లేదనుకో, ఇప్పుడు చూడు, కారణాంకాల సంఖ్య 20, బేసిక్ కారణాంకాల సంఖ్య 4. ఈ 241 కారణాంకాల సంఖ్య మరియు బేసిక్ కారణాంకాల సంఖ్య మొత్తం ఎన్ని అంటాడు. అప్పుడు వీటిని రెండింటిని కూడుతాము. లేదా ఈ 241 కారణాంకాల సంఖ్య బేసిక్ కారణాంకాల సంఖ్య లబ్ధం ఎంత అంటాడు. లబ్ధం అంటే గుణిస్తావు, 20 × 4 గుణించి చెప్తావు. ఓకేనా? లేదా 244 కారణాంకాల సంఖ్యకి మరియు బేసిక్ కారణాంకాల సంఖ్యకి భేదం ఎంత అంటాడు. తీసేసి చెప్తావు. వాడు క్వశ్చన్లో నిన్ను ఎట్లా అడుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్. ఒకవేళ వాటినన్నా నీకు ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగినంటే ఈ ఘాతానికి ఏం కలపకుండా వాటినే కూడితే ప్రధాన కారణాంకాల సంఖ్య వస్తాయి. ఓకే, ఇంకా సింపుల్గా గుర్తుండాలంటే ప్రధాన సంఖ్యలు తక్కువ ఉంటాయి కాబట్టి వీటిని కలపాల్సిన అవసరం లేదు. బేసిక్ సంఖ్యలైనా సరి సంఖ్యలైనా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కటి కలుపుతాం. అట్లయినా గుర్తుంచుకోండి, మీకు ఎట్లా గుర్తుంటే అట్లా. వీటిలో ఏదైనా రావచ్చు, ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంకో లెక్క చేద్దాం. ఇప్పుడు ఇంతకుముందు మనం 240 అని చెప్పినాం. వాడు సంఖ్య ఇచ్చి కనుక్కున్నాడు. ఇప్పుడు సంఖ్య ఇవ్వకుండా ఏం చేసిండు? వాడే ఎడగొట్టిండు. ప్రధాన కారణాంకాల లబ్ధంగా వాడే విడగొట్టి ఈ లెక్క ఇచ్చిండు అనుకో. 5^4, 7^9, 11^2 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత, బేసిక్ కారణాంకాల సంఖ్య ఎంత, సరి కారణాంకాల సంఖ్య ఎంత, ప్రధాన కారణాంకాల సంఖ్య ఎంత, ఏదైనా అడగవచ్చు. ఓకే, 5 ఘాతం 4, 7 ఘాతం 9, 11 ఘాతం 2, లేదంటే 5^4, 7^9, 11² అంటాం. వీటిలలో కారణాంకాల సంఖ్య కరెక్ట్ చూడండి. ఫ్రీగా చెప్తున్నా కదని నెగ్లెక్ట్ చేయకండి. మన లాంగ్వేజ్లో, మన భాషలో, మనకు అర్థమయ్యే తీరులో చెప్తున్నా. నా టైం వేసుకొని నేను చెప్తున్నా. ఏదో మీరు బాగుపడతారు, నా క్లాస్ విని మీరు ఏదో ఇదవుతారని కాదు, కానీ నాకు కూడా కొద్దిగా టీచింగ్ ఫీల్డ్ ఇష్టం కాబట్టి నా వల్ల విన్న 10 మందిలో ఒకరో ఇద్దరికైనా యూజ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నా. అచ్చమైన తెలంగాణ లాంగ్వేజ్లో మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎట్లా అయితే మనం చూసుకుంటా ఫ్రెండ్స్లో కూర్చొని ఎట్లా ప్రిపరేషన్ చేసుకుంటాం ఆ రకంగా చెప్తున్నా. కొద్దిగా టైం పెట్టి వినండి. 1కి 2-3 సార్లు ఎందుకు చెప్తున్నానంటే కన్ఫ్యూజ్ కావద్దనే ఉద్దేశంతోనే చెప్తున్నా. మీ టైం వేస్ట్ చేయడానికి అయితే అస్సలు కాదు. ఓకే, 5^4, 7^9, 11² కారణాంకాల సంఖ్య ఎంత అన్నాడు అనుకో. మనం ఇంతకుముందు 240కి మనం విడగొట్టుకున్నాం. ఇట్లా ప్రధాన కారణాంకాల లబ్ధంగా మనం విడగొట్టుకున్నాం. ఇప్పుడు వాడే ఇచ్చిండు, విడగొట్టి ఇచ్చిండు కాబట్టి నువ్వు దానికి విడగొట్టాల్సిన అవసరం లేదు. నువ్వు డైరెక్ట్ చేయాల్సింది ఏంది? కారణాంకాల సంఖ్య అడిగిండా వాటి ఘాతాలకు ఒకటి కలిపి గుణిస్తే సరిపోతుంది. 5 ఘాతం ఎంత ఉంది? 4, 4కి ఒకటి కలుపు. 7 ఘాతం ఎంత ఉంది? 9 ఇంటూ 9కి ఒకటి కలుపు. 11 ఘాతం ఎంత ఉంది? 2 ఉంది, 2కి ఒకటి కలుపు. ఇగో 4 1 5, 9 1 10, 2 1 3, 10 15 50, 50 ముళ్ళ 150. సో కారణాంకాల సంఖ్య ఎంత అంటే 150 రాసేస్తాం. దీనికి కారణాంకాల సంఖ్య అంటే 150. దీనికి బేసిక్ కారణాంకాల సంఖ్య అడిగిండు అనుకో. అదే సంఖ్యకి బేసిక్ కారణాంకాల సంఖ్య అడిగిండు అంటే దీంట్లో బేసి ఏవి? అన్ని బేసే ఉన్నాయి. సరి ఏమైనా ఉందా దాంట్లో? సరి సంఖ్య ఎక్కడ లేదు, అన్ని బేసే ఉన్నాయి. కాబట్టి బేసి సంఖ్య కూడా అంతే అవుతుంది, 150 అవుతుంది. దీంట్లో నీకు సరి కారణాంకాల సంఖ్య అడిగిండు అనుకో. ఉందా సరి కారణాంకాల సంఖ్య?
ఎక్కడ ఉందా సరి ఏదైనా ఉందా? సరి లేదు కదా, కాబట్టి సరి కారణాంకాల సంఖ్య లేదు. నెక్స్ట్ ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగింది అనుకో. ప్రధాన కారణాంకాల సంఖ్య ఏది దీంట్లో? ప్రధాన కారణాంకాల సంఖ్య నేనేం చెప్పిన? ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగితే ఈ ఘాతానికి ఏం కలపొద్దు, డైరెక్ట్ వాటిని ప్లస్ చేసేస్తే అయిపోతుంది. 4 + 9 + 2 కూడేసేయి. 4 9 13, 13 2 5, 13 2 15. ప్రధాన కారణాంకాల సంఖ్య ఏంటంటే 15 రాసేస్తాం. ఓకే, కన్ఫ్యూజ్ గారు కదా. ఇంకో లెక్క తీసుకుంటా కన్ఫ్యూజ్ చేయకుండా, అదొకటి వివరిస్తే మళ్ళీ నెక్స్ట్. రైట్, చూడండి. 10⁵, 15³ 9² యొక్క కారణాంకాల సంఖ్య, బేసిక్ కారణాంకాల సంఖ్య, సరి కారణాంకాల సంఖ్య, ప్రధాన కారణాంకాల సంఖ్య. వాటిలలో ఏదైనా అడగొచ్చు. అందుకే ఒక్కటి తీసుకొని అన్నిటికీ ఆన్సర్ చెప్తున్నా. ఒక్కొక్కటి తీసుకొని 10 సార్లు చేసుకుంటే వీడియో లెంత్ పెంచుకోవచ్చు. నేను ఎందుకు పెంచుతలేను? ఒక్క దాంట్లోనే ఏది అడిగినా మనం కన్ఫ్యూజ్ కాకుండా చేయొచ్చు అని. ఇప్పుడు చూడు, నేనేం చెప్పినా మీకు, ఏదైనా ఒక సంఖ్య ఇచ్చి వాటిలో నీకు ప్రధాన కారణాంకాల సంఖ్య అడిగినా, కారణాంకాల సంఖ్య అడిగినా, లేదు బేసిక్ కారణాంకాల సంఖ్య అడిగినా, సరి కారణాంకాల సంఖ్య అడిగినా, మీరు దాన్ని ఫస్ట్ చేయాల్సింది ఏందన్నా, ప్రధాన సంఖ్యల లబ్ధంగా విడగొట్టండి అన్న. ఇప్పుడు ఏమి ఇచ్చిండు? 10⁵, 15³ 9² ఇచ్చిండు. వీటిలో ప్రధాన సంఖ్యలు ఉన్నాయా? ఈ బేసెస్ అనేది ప్రైమ్ నెంబర్ ఉండాలి. భూములు అంటాం కదా, భూములు ప్రధాన సంఖ్యలు ఉన్నాయి. ప్రధాన సంఖ్యలు ఉందా? లేదు. కాబట్టి వీటిని ప్రధాన సంఖ్యల్లో మార్చుకోండి. పవర్ నేమ్ టచ్ చేయకండి, ఫస్ట్ వీటిని ప్రధాన సంఖ్యల్లో మార్చుకోండి. ఈ 10ని 5 × 2గా రాయొచ్చా? పెద్దగా రాద్దాం. ఇగో 5 × 2, ఈ పవర్కి 5 అంతే రాస్తాం. 15కి 5 ముళ్ళ 15 వస్తుంది. అదే రాస్తున్నా నేను, కాకపోతే వాటిని ప్రైమ్ నెంబర్లో రాస్తున్నా, ప్రధాన సంఖ్యలో రాస్తున్నా. 5 × 2 10, 10 వచ్చింది కదా, పవర్ 5 ఉంది, 5 పెట్టేస్తున్నా. మళ్ళీ 15కి 5 ముళ్ళ 15 వస్తుంది. కాబట్టి ఇట్లా ప్రధాన సంఖ్యలో విడగొట్టుకుంటున్నా. 9కి 3 × 3 రాయొచ్చు. ఓకే, 3 × 3 రాసి పవర్ రాయొచ్చు. దీన్ని మళ్ళీ దానికి విడగొట్టుకోండి. ఇగో 5⁵ × 2⁵ × 5³ × 3³ × 3² × 3². ఇప్పుడు అన్నీ దేంట్లోకి వచ్చినాయి? ప్రైమ్ నెంబర్లు వచ్చినాయి. కాకపోతే వచ్చినాయి డబుల్ ఉన్నాయి. ఎట్లా ఉండొచ్చు కదా? భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడాలి. ఓకేనా? భూములు సమానంగా ఉన్నప్పుడు ఘాతాలు కూడాలి. ఇక్కడ భూమి 5 ఉంది, ఇక్కడ భూమి 5 ఉంది. కాబట్టి వాటి ఘాతాలు కూడు. 5⁵ 3 + 5, 5 + 3 ఏమవుతుంది? 5⁵8 అవుతుంది. ఇక్కడ ఘాతం భూమి 3 ఉంది, నా 2 ఉంది. ఇంకెక్కడ 2 ఉందా? ఎక్కడ లేదు. కాబట్టి అది ఎట్లుందో అట్లనే రాసుకో. 2⁵ రాసేసుకున్నా. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఇక మిగిలింది ఇది. అన్నీ 3 ఉన్నాయి. భూములు సమానం, ఘాతాలు కూడాలి. అప్పుడు ఘాతాలు కూడాలంటే 3 + 2, 3 + 2 5, 5 + 2 7, అంటే 3⁵7 రాసుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి. 5 అనేది 2 ఉంది కాబట్టి, 2 సార్లు ఉంది కాబట్టి వాటి ఘాతాలు కూడుతున్నాం. 5 రాసేసిన, ఇక్కడ 5, ఇక్కడ 3, 8 అయితే 2 1 ఉంది, 2⁵ రాసేసిన. 3 3 ఉన్నాయి కాబట్టి ఘాతాలు, భూములు సమానమైనప్పుడు ఘాతాలు కూడాలి. కాబట్టి భూమి 3 వేసేసుకున్న, వాటి ఘాతాలు ఒకటి 3 ఉంది, ఇంకొకటి 2 ఉంది, ఇంకొకటి 2 ఉంది. ఇక 3 2 5 అవుతాయి, 5 2 7 అవుతాయి. ఇప్పుడు అసలు ఈ లెక్క ఎట్లా రాసుకోవచ్చు అంటే ఇట్లా రాసుకోవచ్చు. ఎట్లా? 5⁵8 × 2⁵5 × 3⁵7. వాడు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఈ లెక్క ఇచ్చిండు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మీరు అట్లనే కారణాంకాల సంఖ్యని వీటికే కూడుకుంటూ పోయారనుకో, ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇప్పుడు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నావు, వాడు ఇచ్చిన లెక్కను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నావు. ఇప్పుడు దీని నుంచి నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఇవి కనుక్కుంటావు. కారణాంకాల సంఖ్య ఎంత? వాటి ఘాతాలకు 1 కలుపుతావు. 8కి 1 కలిపితే 9, 5కు 1 కలిపితే 6, 7కు 1 కలిపితే 8. వీటిని ఇంటూ చెయ్యి. 9 8 72, 72 × 6. ఇగో 6 2 12, రిమైండర్ 1. 7 5 35, 7 6 42, 42 1 43. అంటే ఎన్ని ఉంటాయి కారణాంకాల సంఖ్య? 432 కారణాంకాల సంఖ్య వచ్చింది దానికి. ఓకేనా? ఇప్పుడు నీకు బేసి అడిగింది అనుకో, బేసి కారణాంకాల సంఖ్య ఎంత అంటే దీంట్లో సరి వదిలేస్తావు. ఇది సరి సంఖ్య కదా, దీన్ని వదిలేస్తావు, మిగతాయి ఇది చేస్తావు. 9 × 7 అంతే కదా, 9 × 8, 8 9 72. ఇగో
బేసి కారణాంకాల సంఖ్య 72. సరి కారణాంకాల సంఖ్య అడిగిన అనుకో ఏం చేస్తావు, మొత్తం నుంచి అది 2 తీసేస్తావు. 432 నుంచి -72 చేస్తావు. 2 నుంచి 2 పోతే 0, 3 నుంచి 7 పోదు కాబట్టి ఒకటికి అప్పు తీసుకుంటావు, అప్పుడు 13 అవుతుంది. 13 నుంచి 7 పోతే ఈ 7కు 10 అవ్వడానికి 3, ఇక్కడ 3 అంటే 6, ఇక్కడ 3 మిగులుతుంది. అంటే సరి కారణాంకాల సంఖ్య ఎన్ని? 360. ఇప్పుడు దీన్నే ప్రధాన కారణాంకాల సంఖ్యలు ఎన్ని అన్నాడు అనుకో, ఇదే ఇచ్చి నీకు ప్రధాన కారణాంకాల సంఖ్య ఎన్ని అని అడిగింది అనుకో, ఫస్ట్ దాన్ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటావు. రాసుకున్న తర్వాత ప్రధాన కారణాంకాల సంఖ్యలు ఎన్ని అంటే దానికి వచ్చే ఘాతానికి కూడొద్దు అని చెప్పిన. పవర్కి ఏమి యాడ్ చేయొద్దు, డైరెక్ట్ అవే ప్లస్ చేసుకోవాలి. 8 + 5 + 7, 8, 5 13, 13, 7 20. ప్రధాన కారణాంకాల సంఖ్య ఎన్ని? 20. ఓకే, ఫ్యాక్టర్స్ కారణాంకాల సంఖ్యలు ఎన్ని, వాటి లబ్ధం ఎంత, వాటి భేదం ఎంత, బేసిక్ కారణాంకాల సంఖ్య, ప్రధాన కారణాంకాల సంఖ్య భేదం ఎంత, దీన్ని ఎట్టానో తిప్పి అడగచ్చు మనకు. ఫస్ట్ అవి ఏందనేది తెలిసినాం అనుకో, తర్వాత ప్రశ్నను బట్టి మనం మారుతుంటాం. అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా మిస్టేక్ పోతే కామెంట్ రూపంలో తెలపండి. నా క్లాసెస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు చెప్పినా ఇంతకుముందే మళ్ళీ చెప్తున్నా, VBM స్పేస్ ఇచ్చి క్లాసెస్ అని రాయండి. క్లాసెస్ వంశీబాబు మ్యాథ్స్ అని వస్తుంది. వంశీబాబు మ్యాథ్స్ క్లాసెస్. క్లాస్ నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే ఇతరులకు షేర్ చేయండి. మీ గ్రూప్లలో దీన్ని షేర్ చేయండి. ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలనుకుంటే మీ స్టేటస్ కింద పెట్టుకోండి. నా నుంచి మీరు ఏదైతారని కానీ నాకు కూడా కొద్దిగా టీచింగ్ ఫీల్డ్ ఇష్టం కాబట్టి అట్లా నేను టీచ్ చేస్తున్నా. ఏమైనా మిస్టేక్లు పోతే చెప్పండి. దాంట్లో ఏమైనా తప్పు పోయినా మీరు కామెంట్లో తెలిపితేనే నేను దాన్ని సరి చేసుకుంటా. థ్యాంక్ యూ. ఇంత గంట ఓపికతో నా క్లాస్ చూసినందుకు మీ అందరికీ పేరున థ్యాంక్ యూ చెప్తున్నా. నెక్స్ట్ మళ్ళీ ఒక క్లాస్తో రేపు ఇంకొకటి అప్లోడ్ చేద్దాం.